పాటల కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దిన వాక్య ధ్యానాన్ని అందరం కలిసి ఉత్తర ప్రత్యుత్తరంగా ధ్యానం చేద్దాం. అందరం లేచి నిలబడి కీర్తనల గ్రంథము 47వ కీర్తనల భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. 47వ కీర్తన. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. ఆయన జనములను మనకు లోపరుచును, మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులందరూ ధరించుకొని కేడెము దేవునివి, ఆయన మహోన్నతుని ఆయను. అందరం కూర్చుందాం. ప్రార్థన చేసుకుందాం. వాక్య పరిచర్యలోకి వెళ్ళే ముందుగా, పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి, స్తుతులు నాయనా, స్తోత్రాలు. ఇంతవరకు ఈ దిన ఆరాధన క్రమంలో మాకు మీరు తోడుగా ఉండి ఈ కార్యక్రమంలో ప్రారంభ ప్రార్థనలోను, కీర్తనలు పాడటలోను, ఈ దిన వాక్య పట్టణములో మాతో ఉన్నారయ్యా, స్తోత్రాలు. ముందున్న కార్యక్రమం కొరకై మమ్ములను మీరు సిద్ధపరచండి. ప్రసార మాధ్యమం ద్వారా ప్రత్యక్షంగా నీ పిల్లలతో మీరు మాతో మాట్లాడండి. నాకు కావలసిన ఆత్మీయతను మాకు దయచేయండి. ఈ దినమందు మేము ఒక నూతన స్థితిని పొందుకొని వెళ్ళునట్లుగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి, దయ చూపించండి నాయన. ముందున్న కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి. మీ మాటలు వినటానికి మమ్ములను మీరు సిద్ధపరచండి. వినగలిగిన చెవులు, గ్రహింపు కలిగిన మనస్సు మాకందరికీ దయచేయండి నాయన. అయా, విన్న మీ మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని నెమరు వేసుకోగలిగిన స్థితిని మాకు దయచేయండి, దయ చూపించండి. నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీ దయ కలిగిన హస్తాలకు సమర్పించుకుంటూ నాయనా, ముందున్న కార్యక్రమం అంతట్లో మీరు మాతో ఉంటున్నారని నమ్ముచ్చు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాతి దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ దిన వాక్య పరిచర్యలో దేవుడు మనతో మాట్లాడనై ఉన్న దేవుని యొక్క ప్రాముఖ్యమైన మాటల్ని మనము ఒకంత ధ్యానం చేద్దాం. ప్రస్తుత దినాల్లో మనకేం అవసరమో, మన కుటుంబాలకు ఏ ఆత్మీయత కలిగి మనం ముందుకు నడవాలనో అనేది మనం అందరము కూడా ఒకంత దైవికంగా మాటల్ని ఆలోచన చేయాలి. అవసరము లేనిదంటూ ఏది లేదు, కానీ గ్రంథము ద్వారా ఆయా కాలాలకి, ఆయా సమయాలకి
వ్రాయబడిన మాటల్ని మనము మనసులో ఉంచుకోవాలి. పరిశుద్ధ గ్రంథము 3 కాలాలని సూచిస్తుంది అనేది మనం మర్చిపోకూడదు ఎప్పటికి కూడా. 3 కాలాలని పరిశుద్ధ గ్రంథము సూచిస్తూనే ఉంది. ఏ కాలాలు అవి? ఏ కాలాలు? 3 కాలాలు అనగా భూతకాలాన్ని, భవిష్యత్తుని, వర్తమానాన్ని. అనగా జరిగిపోయిన కాలాన్ని చూపిస్తుంది, జరుగుతున్న కాలాన్ని చూపిస్తుంది, జరగబోయే కాలాన్ని కూడా చూపించగలిగిన గ్రంథం ఏదైనా ఉందా అంటే అది మన పరిశుద్ధ గ్రంథం అనేది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. చెప్పటంలో ఏమాత్రం మొహమాటం పడకూడదు. పరిశుద్ధ గ్రంథంలో జరిగిపోయిన సంగతులు ఉన్నాయి, జరుగుతూ ఉన్న సంగతులు ఉన్నాయి, జరగబోయే సంగతులను కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా వ్రాయించి మన ముందు ఉంచాడు. ఇంత ఉన్నప్పటికీ కూడా మానవుని యొక్క జ్ఞాన వివేచన, దేవుని యొక్క జ్ఞానాన్ని చేరుకోలేని పరిస్థితులలో ఈరోజు ఉన్నారు. ప్రత్యేకంగా దేవుని పిల్లలు కూడా ఒక్కింత దైవికమైన జ్ఞానాన్ని అందుకోలేని పరిస్థితులలో ఉన్నారంటానికి ఎలాంటి సందేశం లేదు. ఎలా చెప్పగలము ఈ మాటనంటే, బైబిల్లో ఏమైతే రాయబడి ఉందో అది ఎవరికి రాయబడింది, ఎందుకు రాయబడింది, ఎప్పుడు రాయబడింది, అది ఎవరికి రాయబడింది, ఈ విషయాల్ని మనము ఆలోచన చేయాలి ఏదైనా చదువుతున్నప్పుడు. ఇప్పుడు మనము 47వ కీర్తన భాగాన్ని చదివాం. ఎవరికి రాయబడింది, ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఎప్పుడు రాశారు, ఎవరికి రాశారు అనే విషయాన్ని మనము ఆలోచన చేయాలి. అలా ఆలోచన చేయకపోతే మన ఆత్మీయత గాడి తప్పుతుంది. బైబిల్ని మనము ఎప్పుడు కూడా ఒక కోణంలో మన ముందు అది ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏదైనా సందర్భము మనల్ని తటస్థిస్తే ఖచ్చితంగా మనము దాని గురించి ఆగాలి. బైబిల్లో మీరు అప్పుడప్పుడు చదువుతున్నప్పుడు కొన్ని చోట్ల సెల అని ఉంటుంది. సెల అంటే అర్థం ఏంటంటే అక్కడ ఆగండి అని. ఫుల్ స్టాప్ ఉంటుంది కదా, కామా ఉంటుంది కదా. కామా ఉంటే ఏమని అర్థము? ఆగండి కొంచెంసేపు అని. ఫుల్ స్టాప్ అంటే ఆగిపోండి అని అర్థం. అంటే దేవుడు తన గ్రంథంలో మాట్లాడుతూ ఇలాంటి విషయాల్ని అక్షర రూపకముగా కాక గుర్తుల రూపకంగా కూడా పెట్టాడు. వీటిని మనం గమనించగలిగితే వాటి విషయాల్లో ఏదో దేవుడు మనతో మాట్లాడాలనే ఆలోచన చేస్తున్నాడు. కామా దగ్గర, ఫుల్ స్టాప్ దగ్గరే అంత సందేశాన్ని దేవుడు ఉంచితే రాయబడిన మాటల్లో ఎంత సందేశం ఉంటుందో మనం గమనించాలి. ఎందుకు ఈ విషయాల్ని నేను మీ ముందు ఈరోజు ప్రస్తావించుతూ ఉన్నానంటే, ఈరోజు దేవుని పిల్లలు పరిశుద్ధ గ్రంథంలో మనకి ఇవ్వబడిన 66 పుస్తకాల నమూనాని లేకుంటే గ్రంథాలయాన్ని దైవికంగా ఆలోచన చేయలేని పరిస్థితి. ఏ విధంగా ఆలోచన చేస్తున్నారంటే బైబిల్లో రాసినవన్నీ కూడా ఇప్పుడు మనం చేయాల్సిందే అన్నట్టుగా ఆలోచన చేస్తున్నారు. అన్నీ చేయటానికి, అన్నీ జరిగించటానికి ప్రస్తుత కాలంలో దేవుని పిల్లలు సిద్ధంగా ఉన్నారు. కానీ అది దేవుని వాక్యానికి విరుద్ధమని మనం ఆలోచన చేయగలిగితే ఏ విధంగా ఆలోచన చేయగలమంటే, బైబిల్లో మనకు 2 భాగాలు ఉన్నాయి. 2 భాగాలు ఏంటంటే, ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. 2 భాగాల్లో దేవుడు మనతో మాట్లాడిన మాటలు మనల్ని దైవికమైన పరిస్థితుల మధ్య నడిపించటానికి అవి మనకు మేలుకరంగా ఉంటాయి. ఎందుకంటే ఏదైనా చెప్పగలిగితే మనము మన పిల్లల్ని ఏదైనా ఒక ఉన్నతమైన స్థితిలో చూపించగలిగితే వారికి ఎవరినొకరిని మాదిరిగా చూపించాలి. అయ్యా నువ్వు కలెక్టర్ కావాలనుకుంటున్నావు, ఇప్పుడు చూడు మీ బాబాయ్ ఉన్నాడు కదా, లేకుంటే మీ పెద్దనాన్న ఉన్నాడు కదా, లేకుంటే మీ పితరులు ఒకళ్ళు అక్కడక్కడ ఉంటున్నారు కదా అని మాదిరి చూపిస్తావు. దేనికి? వాళ్ళు ఒకప్పుడు అలా ఉన్నారు, నువ్వు వాళ్ళలాగా ఉండటానికి ప్రయత్నం. అంటే జరిగిపోయిన దాన్ని మాదిరికరంగా చూపించటానికి మనము ప్రయత్నం చేయాలి, కానీ ఆ మాదిరిని మనము అనుసరించకూడదు. అందుకే
ఈ పరిశుద్ధ గ్రంథ సారాంశంలో ఈ నిబంధనల గురించి మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనం ఏ నిబంధన కింద ఉన్నామో, ఏ నిబంధన క్రమంలో ఉన్నామో, ఏ నిబంధనను అనుసరించి మనము కొనసాగించబడాలనో మనము గమనించగలగాలి, ఆలోచన చేయాలి. ఈరోజు చాలామంది అనేకులు దేవుని పిల్లలే పాత నిబంధనలో ఉన్నవి మనం చేద్దామండి అనేటోళ్ళు లేకపోలే. పాత నిబంధన గ్రంథంలో ఇవి రాయబడి ఉన్నాయి కదా, అవి మనం చేద్దామనేటోళ్ళు లేకపోలే. మరి క్రొత్త నిబంధన గ్రంథంలో కొంతమంది ఏమంటున్నారంటే అవి మనం చేయకూడదు అనేటోళ్ళు కూడా లేకపోలే. ఏది కరెక్ట్ అంటారు? పాత నిబంధనలో ఉన్నది మనం చేయటం కరెక్టా? క్రొత్త నిబంధనలో రాయబడింది కరెక్టా? ఏది కరెక్టు? ఈరోజు క్రైస్తవులు సందిగ్ధంలో ఉన్నారు. ఎటు పడితే అటు, ఏది పడితే అది మనుషులను బట్టి నడుస్తున్నారే కానీ దేవుని వాక్యాన్ని ఆలోచించే స్థితిలో ఈరోజు మనుషులు లేరు. కనుక ఈరోజు మనము దైవికంగా ఒకంత దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. మనం ఏ విధంగా ఉంటే బాగుంటుందో దేవుని వాక్యాన్ని బట్టే మనము ఆలోచన చేయాలి. చెప్పడానికి గల ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మనము గ్రంథాన్ని ఆలోచన చేయకుండా ఎటుబడితే అటు వెళ్ళటానికి వీల్లేదు. ఏది పడితే అది చేయటానికి వీల్లేదు. ఇప్పుడు 47వ కీర్తనలో ఏమని రాయబడింది? 47వ కీర్తనలో ఏమని రాయబడింది? మొదటి వచనం చదవండి. రైట్, అది అలానే గుర్తుపెట్టుకోండి. మరొకరు అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 25వ వచనం చదవండి. అయితే 17వ అధ్యాయము 25వ వచనము అపోస్తుల కార్యం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో. ఇప్పుడు వద్దాం మళ్ళీ. ఆ గ్రంథంలో ఏమని రాయబడింది? కొట్టండి అని రాయబడింది. మరి ఇక్కడ ఈయనేం చెప్తున్నాడు? మరి ఏది చేద్దాం మనం? ఒక ఆయన చేయమన్నాడు, ఒక ఆయన చేయొద్దు అంటున్నాడు. ఏది చేద్దాం? 2 చేద్దామా? 2 చేయడానికి కుదరదు మనకి. ఏదో ఒకటే చేయాలి. మనం వెచ్చగన్నా ఉండాలి, లేదా చల్లగనైనా ఉండాలి. రెండింటిగా ఉండకూడదు. అంటే ఏం చేద్దాం చెప్పండి? అది ఎవరికి సూచించిందో తెలుసుకోవాలి, ఇది ఎవరితో మాట్లాడుతుందో కూడా తెలుసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ ఆయన అన్నాడు, యాకోబు స్వాస్థ్యానికి అనగా ఇశ్రాయేలీలకు అది ఒక నిబంధనగా ఆ రోజు ఆయన దాన్ని ఏర్పరిచాడని అక్కడనే రాశాడు. మరి ఇప్పుడు అది మనము ఆలోచన చేస్తే ఈరోజు అది కూడా చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. కానీ ఎందును బట్టి చేస్తున్నారంటే ఇదిగో ఆ వచనాన్ని బట్టి. అది ఎక్కడుంది అంటే బైబిల్లో ఉందంటారు. బైబిల్లో ఉంది. బైబిల్లో లేనిదేముంది? బైబిల్లో ఉన్నాయని చేయాలి. అప్పుడు ఒక చప్పట్లతో ఆగిపోకూడదు. అలాగని అన్నీ చేయాలి. ఏం చేయాలి? పాత నిబంధనలు ఏమేమి ఉన్నాయి అవన్నీ చేయాలి మనం. కానీ కొన్ని చేయరు, కొన్ని చేస్తారు. కానీ అక్కడ ఆ మాటని, ఇక్కడ ఈ మాటని మనం ఆలోచన చేస్తే ఒకంత కొత్త వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇదేంది, ఒక చోట చేయమని ఉన్నాడు, ఒక చోట చేయొద్దని ఉన్నాడు అని చెప్పాడు.
కనుక ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉన్న మనము ఒక్కసారి మన యొక్క కాన్ఫిడెన్స్, మన యొక్క ఆలోచన శక్తిని దైవికంగా మనము గమనించడానికి ప్రయత్నం చేస్తే అది మనకు మేలుకరంగా ఉంటుంది. ఎలా మేలుకరంగా ఉంటుందో నేను చెప్తాను. ఇప్పుడు ఈ 2 వచనాలు మాత్రం మనం మనసులో పెట్టుకుందాం. ఏది? 47వ కీర్తన 17, 25వ వచనం. ఈ 2 వచనాలను మన మనసులో పెట్టుకోండి ఊరికట్లాగా. 47లో ఏమన్నాడంటే మీరు చప్పట్లు కొట్టమన్నాడు. 25వ వచనం 17వ అధ్యాయంలో ఏమన్నాడు? ఆయన చేతులతో సేవించబడేవాడు కాడు అన్నాడు. అంటే ఆ రోజు సేవించబడిన దేవుడు ఈరోజు ఎందుకు అలా ఉన్నాడు అనేది మనం ఆలోచన చేయాలి. ఆ రోజు వారికి విధిగా రాతరూపకంగా ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి. ఈరోజు మనకు కూడా విధిగా రాసిన రాజ్ఞలు కూడా ఉన్నాయి. ఈ రెండింటినీ మనం గమనించగలగాలి. ఎలా ఉన్నాయో అనేది తెలుసుకునే ముందుగా అసలు నిబంధన అంటే ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. క్రొత్త నిబంధన, పాత నిబంధన అనటమే కాదు, కానీ అసలు నిబంధన అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈరోజు తెలియక 2 చేస్తున్నారు. 2 చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు అంగీకరిస్తాడా? ఒకసారి ఆలోచన చేయండి అమ్మా. 2 చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? ఒక చిన్న మాట మీతో నేను చెప్తాను. ఒకసారి నా వైపు చూడండి. మనకు ఇప్పుడు మిద్దెలు వచ్చాయి. మిద్దెలు లేనప్పుడు మనం ఎక్కడున్నాము? గుడిసెల్లో ఉన్నాం. ఇప్పుడు మిద్దెలు కట్టుకున్నాం. మరలా మనం వెళ్ళి ఆ గుడిసెల్లో కొన్ని రోజులు ఉండి మళ్ళీ మిద్దెలోకి వస్తాము అంటానికి మన మనసు ఒప్పుకుంటుందా? ఎందుకు ఒప్పుకోదు? ఒకప్పుడు ఉన్నదే కదా, ఒకప్పుడు చేసిందే కదా, మరలాకి ఎందుకు అక్కడికి వెళ్ళలేము? అది మారిపోయింది. అది మార్చుకున్నాం. మనం మార్చుకున్నాం కనుక మనం కలిగి ఉన్న నివాసంలో ఉండటానికి ఇష్టపడతాం, కానీ పాత దాని వైపు చూడటానికి ఇష్టపడము. పాతగా ఉండటానికి అసలు ఆలోచన చేయం. అంతెందుకు? ఒక చిన్న విషయం చెప్తాను. ఈరోజు డేట్ ఎంత? 19. ఏం 18 అని అనుకోవచ్చు కదా నువ్వు? అనుకుంటావా? అనుకో. అంటే డేటు టైంలో కూడా మనము మార్పు చెందని మనము ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ఇప్పుడు చేస్తున్నాము అంటే ఏమి లేదు. మనకి గ్రంథాన్ని గురించిన అవగాహన లేదా? లేక మనకు ఆలోచన శక్తి లేదా? లేకుంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే మనస్సు లేదా? ఏమి లేదు. మనకి ఏమీ లేదు. అంటే ఎవరేం చెప్పినా చేసేదే ఉంది, కానీ మనంతటగా మనము బైబిల్ గ్రంథాన్ని చూడాలి. దేవుడు నాతో మాట్లాడతాడు అనే ఆలోచన రావాలి. ప్రతి ఒక్కరికి ఇది రావాలి. నేను చెప్తే మీరు వింటం కాదు, అది కావాల్సింది. నేను ఏదైనా చెప్పగలను, ఏమైనా చేయగలను, కానీ నేను చెప్పింది అలాగ ఉందో లేదో అనే క్రైస్తవ్యం ఈరోజు రావాలి. ఈ యొక్క క్రమము ఈరోజు లేదు, కానీ ఒకప్పుడు ఉన్నది. మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి అపోస్తుల కార్య గ్రంథం. ఇప్పుడు లేనిది అప్పుడు ఉన్నది ఏంటో మీకు చూపిస్తాను. 11వ అధ్యాయం, అపోస్తుల కార్యం 11వ అధ్యాయం. అప్పుడేమున్నదో చెప్తాను మీకు. మీరు కొంచెం జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలోనే అనుకుంటాను. ఒక్క నిమిషం. 17వ అధ్యాయంలోనే ఒక్క నిమిషం చూడండి. 11వ వచనం చదువుతారా? 17, 11. అపోస్తుల కార్యం గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ చాలామంది విశ్వసించిరి. 11వ వచనం ఏం చెప్తుంది అంటే, పౌలు శీలలు వాక్యం చెప్పారు. బాగా వినండి అమ్మా. ఎవరెవరు చెప్పారు? పౌలు శీలలు వాక్యం చెప్పారు.
ఎక్కడ చెప్పారు? బెరయాలో చెప్పారు. బెరయాలో వీళ్ళు వాక్యం చెప్పారు. బెరయాకు వచ్చారు వాళ్ళు. దెస్సలోనిక నుండి వారు బెరయాకు వచ్చారు. బెరయాకు వచ్చిన తర్వాత వాక్యం చెప్పేస్తే అక్కడున్న బెరయా సంఘస్థులు ఏం చేశారట? పౌలు శీలలు చెప్పిన సంగతులు బాగా వినాలి. ఎలా ఉండాలి? అలాగా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను అంటే పౌలు శీలలు వాక్యము చెప్తేనే ఆ రోజు వారు చెప్పిన ఈ వాక్యానుసారమా కాదా అని పరిశీలించారు. ఈరోజు ఏమీ లేదు. అంటే ఆ రోజు ఉన్నది ఈరోజు లేకపోవడానికి గల కారణం ఏంటంటే ఈరోజు విశ్వాసులకు అంత తీరిక లేదు. వాక్యాన్ని పరిశీలించాలి అనే ఆలోచన లేదు. వాక్యాన్ని ఒకంతగా ఇది అన్న చెప్పాడు, లేకుంటే అక్క చెప్పింది, లేకుంటే వాళ్ళు మాట్లాడారు, ఇది వాక్యానుసారమా, నేను నడుచుకోవచ్చా నడుచుకోవాలనే ఆలోచన లేదు. వారు చెప్పారు, మనం చేస్తాం. వారు ఏం చెప్తే అది చేస్తున్నాం ఈరోజు. అలా చేయటం వలన దేవుడు మహిమపరచబడటం కాకుండా జరిగేది ఏంటంటే దేవుడి నామం అవమానపరచబడుతుంది. ఈరోజు బాప్తిసం పొందుకొని రక్షణ అనుభవంలో దేవుని పిల్లలుగా ఉండబడిన మనము, దేవుణ్ణి మహిమపరచవలసిన వారిగా ఉండవలసిన మనము, ఈరోజు దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను అని చెప్పిన మనము ఆయనకు మహిమను తెస్తున్నామా, అవమానాన్ని తెస్తున్నామా ఆలోచన చేయాలి. ఏ కేటగిరీలో ఉన్నాం మనం? నువ్వు కేటగిరీ ఏలో ఉండాలి అంటే, ఆయనను మహింపరిచే స్థితిలో ఉండాలి అంటే నువ్వు లేఖనాల్ని పరిశీలన చేయాలి. ఈరోజు ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్కరు, దేవుని బిడ్డలుగా పిలువబడిన ప్రతి ఒక్కరు లేఖనాల్ని ఏం చేయాలంటమ్మా? వీళ్ళు ఏం చేశారు? పరిశోధించుచూ వచ్చారు. వీళ్ళు ఎలా చెప్పారు ఈ వాక్యాన్ని? దేన్ని బట్టి చెప్పారు? వీళ్ళేమో చప్పట్లు కొట్టొద్దని చెప్తున్నారు వీళ్ళు. మరి వీళ్ళు ఎలా చెప్పారు అని అడుగుతున్నారు. వీళ్ళు ఆ రోజు మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యం విస్తరించడానికి గల కారణం ఏంటి అంటే, మొట్టమొదటి కారణం ఏంటంటే ఆ రోజు విన్నవారందరూ కూడా లేఖనాలను పరిశీలించి ఇది సరైంది అని నిర్ధారించుకొని అనేక మంది శిష్యులయ్యారని రాయబడింది. అంతేనాక రాయబడింది. విశ్వసించిన వారు అంటే స్త్రీలలోనూ పురుషులలోనూ చాలామంది ఏమయ్యారంట? విశ్వసించారు. ఎలా విశ్వసించారు? వాళ్ళు చెప్పిన మాటలు సరి అయినయే అని దేవుణ్ణి విశ్వసించారు. రక్షణ అనుభవంలోకి వారు వచ్చేసారు. రక్షణ అనుభవంలోకి నువ్వు రావాలి అంటే, వాక్య అనుభవంలోకి నువ్వు రావాలి అంటే, నెంబర్ 1 దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానించబడిన మాటల్ని నీ హృదయపూర్వకంగా వాటిని పరిశీలన చేయాలి. పరిశీలన చేసి నువ్వు వాటిని పరిశోధించాలి. ఏది చేయాలి నేను ఇప్పుడు, ఏది చేయకూడదు అనేది. అలా చేయాలి అంటే మనము తెలుసుకోవలసింది ఏంటంటే, అసలు ఏం చేస్తే బాగుంటుందో, ఏం చేస్తే బాగుండదో అనే ఆలోచనలకి ఒక తలంపులోకి, ఒక నిబంధనలోకి మనం రావాలి. అలాగ రాకపోతే మన ఆత్మీయత, నేను మరలా చెప్తున్నాను, నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నానని అనుకోవచ్చు నేను, కానీ అది దేవునికి నచ్చకపోతే నా ఆరాధన, నా ఆత్మీయత ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. మనం చాలాసార్లు బైబిల్లో ఒక వాక్య భాగాన్ని చదువుతాం. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, నా తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని కొందరితో చెప్తాడు. ఎవరు? యేసు ప్రభు ఇలా చెప్తాడని మత్తయి సువార్తలో మనం చూస్తాం. మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తాం. అయితే మరికొందరిని నా తండ్రి చేత శపించబడిన వారలారా అని మరొకరిని గురించి చెప్తాం. మనము ఏ జాబితాలో ఉంటాము అంటే, చివరిలో ఏం జరుగుతుందో ఆయన మాట్లాడుతూ చెప్పిన మాటలు ఇవి. చివరిలో ఏం జరుగుతుందో ఆయన చెప్పిన మాటలవి. ఆయన ఏం చెప్పాడో మనము ఒకంత గమనించగలిగితే మంచిది అనేది నా తలంపు. కనుక ఈ విషయాల్ని ఒకంతగా మనము గమనించుదాం. 25వ అధ్యాయం
మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని చెప్పాడు. 41వ వచనం కూడా చదవండి. అప్పుడు ఆయన ఎడమ వైపునున్న వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును చిత్తపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి. ఇప్పుడు మనం ఏ సైడ్ ఉందాం? కుడివైపున ఉందామా, ఎడమవైపున ఉన్నామో మనల్ని మనమే సెట్ చేసుకోవాలి. నేను ఏ సైడున ఉన్నానో నేను తెలుసుకోవాలి. నేను కుడివైపున ఉన్నానా, ఎడం వైపున ఉన్నానా? ఎడం వైపున ఉన్నా, కుడివైపుననున్నా, ఏ వైపుననున్నా ఒకరోజు ఆయన తీర్పులోకి మనం వెళ్ళాలి. అయితే అక్కడ 2 విధానాలు ఉన్నాయి. ఒకటేమో ఆయన సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోవటం, రెండవదేమో ఆయన సిద్ధపరిచిన, బాగా వినండి, ఒకటేమో ఆయన సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోవటం, రెండవది ఆయన సిద్ధపరిచిన నిత్యాగ్నికి వెళ్ళిపోవటం. 2 ఆయనే సిద్ధపరిచాడు. ఏది? యుగయుగములు ఉండే రాజ్యాన్ని ఆయనే సిద్ధపరిచాడు. యుగయుగములు అగ్ని ఆరక పురుగు చావని నిత్యాగ్ని కూడా ఆయనే సిద్ధపరిచాడు. ఆయన కన్ఫర్మ్ చేశాడు, నువ్వు ఏ వైపున ఉంటున్నావో, ఏ వైపున ఎవరుంటారో అని ఆయన చెప్తూ ఒక మాట అన్నాడు. మీకు మా పోయిన వారంలో మాట్లాడాను. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, దాన్ని కనుగొనువారు కొందరే అన్నాడు. అంటే దేవుని వాక్యాన్ని పరిశీలన చేసేవారు కొందరే, అందరూ కాదు. మరి అందరూ ఏం చేస్తున్నారు? అంటే మనుషులను బట్టి నడుస్తున్నారు. ఇదిగో ఇక్కడ అంటున్నాడు చూడు, అపవాదికిని వాని దూతలకు. అపవాది ఉన్నాడు, వాని దూతలు ఉన్నారు. ఇప్పుడు వాని దూతలను వాడే నియమించాడు. ఎవరిని చెడిపేయటానికి? దేవుని పిల్లల్ని చెడిపేయటానికి. వాని యొక్క గోల్ ఏంటో తెలుసా? సాతాను గోల్ ఏంటో తెలుసమ్మా మీకు? గోల్ ఏంటో తెలుసా? ఎవరు కూడా దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవడం. చాలామంది ఏమనుకుంటారంటే సాతాను గోల్ ఏంటంటే తాగుబోతోళ్ళు, తిరుగుబోతోళ్ళు, వ్యభిచారులు, దొంగలు, అబద్ధికులు, మోసగాళ్ళు వీళ్ళు అనుకుంటారు. వాని గోల్ అది కాదు. వాని గోల్ అది వాడిది కంటిన్యూ అది. కానీ వాని గోల్ ఏంటంటే దేవుని నమ్ముకున్న వారిని దేవుని యొక్క సంకల్పంలో నుండి తొలగించటమే, దేవుణ్ణి ఆరాధించుకున్న వారిని ఆపేయటమే. ఒకవేళ ఒక ఆత్మ దేవుణ్ణి ఆరాధిస్తే ఆ ఆత్మ ఏం చేస్తుంది అంటే 1000 ఆత్మలను దేవుని దగ్గరికి తెస్తుంది. బాగా వినండి ఈ విషయం, బైబిల్ వాక్యం అది. ఒక ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తే ఆ ఆత్మ అది దైవికమే అయితే ఆ ఆత్మ దేవునికి ఏం చేస్తుంది అంటే తనలాంటి 1000 ఆత్మల్ని దేవుని సన్నిధికి నడిపిస్తుంది. ఈరోజు వాడి గోల్ ఏంటంటే ఒక్కరిని తప్పిస్తే ఎంతమందిని తప్పించినట్టు? 1000 మందిని తప్పించినట్టు. వాని గోల్ అలాంటిది, వాని ఎయిమ్ అలాంటిది. అందుకే వాడు ఉన్నాడు, వాని దూతలు ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరున్నారంటే యేసు ప్రభు మాత్రమే ఉంది, ఆయన వాక్యమే ఉంది. ఆయన వాక్యం ఈరోజు మనతో చెప్తుంది మనము ఎలా ఉన్నాం. ఒకప్పుడు ఉన్న స్థితిలో ఈరోజు ఎందుకు కొనసాగలేకపోతున్నాం? ఈరోజు ఎందుకు లేఖనాలని పరిశీలించి ఏది వాస్తవమో దేంట్లో నేను నడవాలని ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నామా అంటే మనకంత ఓపిక లేదు, తీరిక లేదు, పైపెచ్చు టైం కూడా లేదు. అందుకే ఈరోజు వాక్యాన్ని గూర్చిన పట్టు కానీ, పరిశీలన కానీ, పరీక్ష కానీ లేదు. ఈరోజు ఎటుబడితే అటు పోవడానికి గల కారణం ఏంటంటే దైవికంగా నేను నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నానా లేదా అని నన్ను నేను పరిశీలన చేసుకోకపోవటమే, అద్దం ముందుకెళ్ళి నన్ను నేను చూసుకోకపోవటమే. అందుకే ఈరోజు మనుషులు ఎటుబడితే అది చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి 47వ కీర్తనలో కొట్టమన్నాడు కనుక కొట్టమని కొట్టేటోళ్ళు లేరంటారా?
ఉన్నారా లేరా? హల్లెలూయా స్తోత్రాలు చెప్పేటోళ్ళు లేరంటారా? మరి ఇక్కడేందినా ఇలా వద్దంటున్నాడే? మరి ఏది సత్యం అని తెలియాలి అంటే మనం లేఖనాల్ని ఏం చేయాలి? ఇప్పుడు పరిశీలన చేయాలి. లేఖనాల్ని పరిశీలన చేస్తే మనం ఏం చేయాలో తెలుస్తుంది. అంతేగాని లేఖనాల్ని పరిశీలన చేయకపోతే మనుషులు చేసేదే చేస్తాము. మన మనుగడ, మన ఆత్మీయత తగ్గించుకుంటాం. కనుక ఈ విషయాన్ని మీ ముందు ఉంచే ముందుగా ఇదిగో మీరు చూడండి, నిబంధనలు అని రాసి క్రొత్త నిబంధన అని రాశాం. అసలు నిబంధన అంటే ఏంటి? ఒడంబడిక, ఒప్పందం. నిబంధన అంటే ఏంటమ్మా? మీరు ఒకసారి గుర్తుంచుకోండి. ఇది నేను మళ్ళీ మీకు PDF చేస్తాను. ప్రతిరోజు ఒక మనిషితో ఒప్పందంతోనే జీవిస్తున్నాడు. నిబంధనలు ఏముంటాయి అంటే మనము ప్రతిరోజు ఒక ఒప్పందం మీదనే బ్రతుకుతున్నాం. దేవునికి మనల్ని వద్దు అనుకుంటే మనం ఇక్కడ ఉండం. దేవుడు మనతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఏమని నిబంధన? నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే మన దినములన్నీ ఆయన గ్రంథములో లిఖితమున్నాయి. దేవుడు ఒక ఒప్పందంతో మనల్ని ఇక్కడ ఉంచాడు. ఆ ఒప్పందం ఆగిపోతే మనం ఇక్కడ ఉండం. అంటే మనం ఇక్కడ ఉన్నామన్నా కూడా ఆయన ఒప్పందమే. ఆయన నియమించాడు కనుక ఉన్నాము అనేది మనం నమ్మాలి. అంటే ప్రతిరోజు మనము ఒక ఒప్పంద జీవితాన్ని జీవిస్తున్నాము అనేది ముందుగా మన మైండ్లో ఉండాలి. అయితే నిబంధనలో, ఈ ఒప్పందంలో ఏముంటాయమ్మా? ఆజ్ఞలు ఉంటాయి, సంబంధాలు ఏర్పడతాయి, హక్కులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, నమ్మకాలు ఉంటాయి. నిబంధనలు ఏముంటాయి? ఆజ్ఞలు ఉంటాయి, సంబంధాలు ఏర్పడతాయి, హక్కులు ఉంటాయి, బాధ్యతలు ఏర్పడతాయి, నమ్మకాలు ఏర్పడతాయి. అయితే బైబిల్లో మనం చూస్తే అన్ని కాలములలో దేవుడు మానవులతో నిబంధనలతోనే వ్యవహరించాడు. బాగా చూడండి, మీకు ఆదాముతో దేవుడు నిబంధన చేసుకున్నాడు, నోవాహుతో నిబంధన చేశాడు, అబ్రహాముతో నిబంధన చేశాడు, ఇశ్రాయేలీలతో నిబంధన చేసుకున్నాడు, దావీదుతో నిబంధన చేశాడు. అలాగనే నేటి క్రైస్తవులతో కూడా దేవుడు చెప్పండి ఎవరితో నిబంధన చేసుకున్నాడు? క్రైస్తవులతో కూడా దేవుడు నిబంధన చేశాడు. ఈరోజు తెలియంది ఏంటంటే క్రైస్తవులకు దేవుడు నిబంధన చేయలేదనేది ఆ కోవలో ఉన్నారు. ఈరోజు దేవుడు ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు దేవుడు తన నిబంధనను నియమించాడు. మీరు గమనించగలిగితే ఇప్పుడు 2 నిబంధనలు ఎందుకు ఇచ్చినట్టు? మరి 2 నిబంధనలు ఎందుకు ఇచ్చినట్టు? మన ఇంట్లో ఎన్ని టీవీలు ఉన్నాయమ్మా? 2 ఎందుకు ఉన్నాయి? చెప్పండి 2 ఎందుకు ఉన్నాయి? ఒకటేమో పాతది, చెప్పండి మీరు వాడికి వస్తుంది. ఇప్పుడు మీరు పాత దాంట్లో పిక్చర్స్ చూస్తున్నారా, కొత్త దాంట్లో చూస్తున్నారా? ఈ పాత దాంట్లో చూడరా? ఎందుకు చూడరు? దాంట్లో బొమ్మ రాదా? సౌండ్ రాదా? ఏమైనా ట్రబులా? ఏమైంది? అప్డేట్ అయింది. ఏం జరిగింది? అప్డేట్ జరిగింది. ఆ తెర అప్పటికి సరిపోయింది, కానీ ఇప్పుడున్న తెర ఇప్పటికి సరి అయింది. చిన్న లాజిక్కే ఉంది, కానీ అది చూడం. కానీ అది ఏమైనా చూస్తే మనకేం గుర్తొస్తుందో తెలిసినా, మేము అప్పుడు కష్టపడి కదా, అప్పట్లో కష్టపడి పైసా కూడబెట్టుకొని అది కొన్నాము అని. కానీ ఇప్పట్లో ఇది కూడా అలాంటిదే, కానీ ఇది చూస్తున్నాము, అది పక్కన పెట్టాం. అంటే అది మనకి పాత జీవితాన్ని గుర్తు చేస్తుంది, ఇది ఇప్పుడు మనం నడుస్తున్న జీవితాన్ని గుర్తు చేస్తుంది. నేను సింపుల్గా చెప్తున్నాను, భౌతికంగా ఆత్మీయంగా చెప్తాను, కొంచెం ఆలోచన చేయండి. ఒకప్పుడు ఇశ్రాయేలీలకి, దేవుని పిల్లలకి సున్నతి ఉందా లేదా? ఇప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడేముంది? సున్నతి లేకపోలేదు, ఉంది. ఇప్పుడేముంది? బాప్తిస్మం అనే సున్నతి ఉంది. ఇప్పుడు ఇదే చేస్తున్నాము, అదెందుకు చేయటం లేదు? ఏమా? అప్పట్లో దహన బలులు ఉన్నాయి, గొర్రెలు, మేకలు, ఎడ్లను, వీటన్నింటినీ వధించే కార్యక్రమం ఉంది. మరి ఇప్పుడు ఎందుకు లేదు?
ఇప్పుడు ఎందుకు చేయటం లేదు? ఇప్పుడు దాన్ని అనుసరిస్తున్నామంటే ఆయన చేయాలి కదా. ఆయన చేయొచ్చా చేయకూడదా? అప్పుడు గుడారాలు ఉన్నాయి, ఇప్పుడేం బిల్డింగ్లు అయిపోయాయి. గుడారాలు ఎందుకు నివసించమంటే మీరు ఇప్పుడే చెప్పారు అవి బాగోవని. ఇప్పుడు అది 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 దాంట్లో ఏదో ఒకటి చేద్దాం అనుకునే దానికంటే కూడా ఏదో ఒకటి చేద్దామంటే ఇప్పుడున్నది చేస్తే ఒప్పుకుంటుందా ఏమా? మీరు నేను మళ్ళీ ప్రాక్టికల్గా చెప్తాను. 2 టీవీలను పెడితే ఏ టీవీ చూస్తామని చెప్పండి? పక్క పక్కనే పెట్టినా ఏది చూస్తాము? ఏది క్లియర్గా ఉంటుందో అది చూస్తాం. నేను చెప్తాను, మీకు బాగా వినండి. పాత నిబంధన ముసుగు వేయబడిన నిబంధన, క్రొత్త నిబంధన ముతుకు తీసిన నిబంధన. ఈ రెండింటినీ మీకు బైబిల్లో ఉన్నవే, నేను మళ్ళీ కొత్తగా చెప్పడానికి ఏమి ఇష్టపడను. ఈ నిబంధనలు ఏముంటాయో ఇక్కడ చెప్పాడు. బాగా వినండి. నిబంధనలు ఏముంటాయంటే ఆజ్ఞలు ఉంటాయి. అంటే కొత్త నిబంధనలు ఆజ్ఞలు లేవా? ఉన్నాయి. పాత నిబంధనలు ఆజ్ఞలు లేవా? ఉన్నాయి. మరి పాత నిబంధనలో ఉన్నవి కరెక్టే అయితే, సరి అయినవి అయితే ఈరోజు మనం ఎందుకు క్రొత్త నిబంధనలోకి వస్తాం? ఎందుకు వస్తాం చెప్పండి? పాత నిబంధనలో ఉన్నాయే కరెక్ట్ అయితే క్రొత్త నిబంధనలోకి ఎందుకు వస్తాం? ఎందుకు వస్తామమ్మా? ఏదో తేడా ఉంది అని అర్థం చేసుకోవాలి, అంతేనంటారా? సరే రండి, ఒక్క నిమిషం నాతో పాటు హెబ్రీలకు రాసిన పత్రికలోకి రండి. కొన్ని విషయాల్ని మాట్లాడుకుందాం. అక్కడ ఏమన్నా దేవుడు మాట్లాడుతున్నాడేమో. పదే అధ్యాయం చదవండి ఒకసారి. రైట్. ఇది చెప్పే ముందు ఒక మాట చెప్తాను. పాత నిబంధన అంటే మనకు తెలిసింది ఏంటంటే ధర్మశాస్త్రమేనా? ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని గురించి పౌలు గారు ఏం చెప్తున్నారో విందాం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయయే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక అని రాయబడింది. అంటే ఏమేమి చేస్తారో అక్కడ రాశాడు. ధర్మశాస్త్రం ఎలాంటిది అంటే మేలుల ఛాయనే కానీ నిజస్వరూపమైంది కాదు. సరే, 8వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఆయన మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు, ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు. రైట్. 7వ వచనం చదవండి. 8-7. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదే అయితే రెండవ దానికి. రైట్. ఇప్పుడు రండి, ఇటు చూడండి. ఇంకా మొదటి నిబంధన ఎలాంటిది అని చెప్తున్నాడు ఈయన. 8వ అధ్యాయం 7వ వచనం. మొదటి నిబంధనలో ప్రస్తుత కాలానికి సంబంధించిన కొంచెం లోపం ఉంది. అప్పటికి సరిపోయింది. అది అప్పటికి సరిపోయింది. కానీ ఇప్పటికీ దాంట్లో ఏం కనిపించింది అంటే లోపం కనిపించింది. అందుకే దేవుడు అన్నాడు, వీటన్నింటినీ తీసేయాలి అంటే మనుషుల వల్ల కాదు, పశువుల వల్ల కాదు. ఎవరు తీసేయాలి? ఎవరైతే నిబంధనను రాశాడో వారే తీసేయాలి. అంతేనా కాదా? ఇప్పుడు ఒకటి రద్దుపరచాలంటే ఎవరు రద్దుపరచాలి? మనం బాండు తీసుకున్నాం, డబ్బులు తీసుకున్నాం, రద్దుపరచాలి. ఎవరు రద్దుపరచాలి? తీసుకున్న వ్యక్తి రద్దుపరచాలి. నేను సంతకం పెడతానంటే కుదురుతుందా? కనుక ఎవరైతే దాన్ని తీశారో ఆయనే రద్దుపరచాలి. అది రద్దుపరచకుండా మరొకటి ఉండటానికి వీల్లేదు. రద్దుపరిస్తేనే మరొకటి వస్తుంది, రద్దుపరచకుండా మరొకటి రాదు. అలాగనే పాత నిబంధనని రాసిన వ్యక్తే రద్దుపరిచాడు. రద్దుపరిచిన వాడే క్రొత్త నిబంధనని ఇచ్చాడు. ఎలా రద్దుపరిచాడు అంటే తనకు తానే బలి అయిపోయాడు. ఎందుకంటే మరణము అది ఎప్పుడు రద్దు అవుతుంది అంటే అది రాసిన వాడు చనిపోవాలి. అది అప్పుడు రద్దు అవుతుంది. అంతేనా కదా? మరణ శాసనము రాశాడు ప్రభువారు. దాన్ని రద్దు చేయాలంటే ఎవరు చావాలి?
రాసిన ఆయన చనిపోవాలి. రాశాడు కనుక చనిపోయాడు, దాన్ని రద్దు చేసేసాడు. ఇప్పుడు దాని స్థానంలో ఏం కావాలి? మరలా ఇప్పుడు కొత్తది రావాలి. కనుక కొత్తది వస్తుందని దేవుడు ఎప్పుడో మాట్లాడాడు. క్రొత్త నిబంధన వస్తుందని దేవుడు ఎప్పుడో చెప్పించాడు, తన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. అనేక సందర్భాల్లో దేవుడు వాటి విషయాన్ని ప్రస్తావించాడు. మీరు చూడండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 31వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 31వ వచనం. ఇదే యెహోవా వాక్కు. చదవాలమ్మా. వారిని రప్పించుటకై వారిని నేను చేయి పట్టుకొనిన దినమున ఆ రోజు చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను ఆ నిబంధనను వారు భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. బాగా వినండి, ఇప్పుడు వినండమ్మా. ఈ దినములైన తర్వాత ఇశ్రాయేలు వారితో యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ నిధులు ఉంచెదను, వాటి హృదయముల మీద వాటిని వ్రాయుదును. ఇదే యెహోవా వాక్కు. ఇంకేమైనా ఉందమ్మా? నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు జనులై ప్రజలై యుందురు. వారి పాపములను రైట్. ఇప్పుడు చూడండి, ఇది క్రైస్తవ అంటే క్రొత్త నిబంధనను దేవుడు చేస్తానని చెప్పిన మాట. పాత నిబంధన ఎలా చేశాడు? పాత నిబంధన ఎలా చేశాడమ్మా? పాత నిబంధన ఎలా ఇచ్చాడు? పాత నిబంధన ఎలా ఇచ్చాడు దేవుడు? ఎక్కడ ఇచ్చాడు? సీనాయి పర్వతం మీద ఇచ్చాడు. ఎక్కడే రాశాడు వాటిని? పాత నిబంధనలని లేకుంటే ఆజ్ఞలని దేవుడు ఎక్కడ రాశాడు? ఎక్కడ రాశాడమ్మా? చెప్పమ్మా. సీనాయి పర్వతం మీద. దేని మీద రాశాడు? రాతి పలకల మీద రాశాడు. దేంతో రాశాడు? తన వ్రేలితో రాశాడు. బాగా మీరు ఆలోచన చేయండి. దేవుడు సీనాయి పర్వతం మీద రాతి పలకలను 2 చేసి వాటి మీద ఆయన తన వ్రేలితో రాశాడు. బాగా వినండి, దేవుడు రాశాడు. అవునా? దేవుడు రాసినవి ఎలా ఉన్నాయంటే అప్పటికి సరిపోయినాయి. కానీ మీరు అప్పటికి సరిపోయినాయి అంటే గినా నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆజ్ఞలు ఉన్నా కానీ వాటిని అనుసరించి ఇశ్రాయేలీలు చెప్పండి నడిచారా? నడవలేదు. పలుమార్లు తొలగిపోతూనే వచ్చారు. వస్తూ ఉంటే దేవుడు ఆలోచన చేశాడు, ఎందుకు ఇలా జరుగుతుంది, దీనికి ప్రక్షాళన ఏంటి అని ఆలోచన చేసి ఒకటే ఆలోచన చేశాడు, ఇది కాదు మరొకటి చేయాలి. అర్థమవుతుందా మీకు? వారు తొలగిపోతూ ఉంటే దేవుడు ఆలోచన చేశాడు మరొకటి. ఏంటి ఆ ఆలోచన అంటే క్రొత్తది చేయాలి. ఆరు 613 ఆజ్ఞలు ఇచ్చినప్పటికీ, మీరు 10 ఆజ్ఞలు అంటారు, 613 ఆజ్ఞలు ఇచ్చినప్పటికీ వాటిని తొలగిపోతూ వచ్చారు. దేవుడు ఆలోచన చేశాడు, ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రక్షాళన చేయడానికి ఏం చేశాడంటే ప్రవక్త అయిన ఇర్మియాతో మాట్లాడాడు. ఇర్మియా, నేను యూదా వారితో ఇశ్రాయేలు వారితో క్రొత్త నిబంధన చేయబోతున్నాను. అయితే ఆ నిబంధన మరలా ఎలా రాయాలి అన్నా?
మళ్ళా నిబంధన రాయాలంటే ఏం రావాలి? రాతి పలకలు కావాలి. కానీ ఆయన అన్నాడు, ఈసారి రాతి పలకల నిబంధన నేను రాయటం లేదు. ఎలా రాస్తానన్నాడు? వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచుతాను. ఇప్పుడు దేవుడి క్రొత్త నిబంధన క్రైస్తవులం అయితే మన మనస్సులో ఏముండాలి? దేవుని యొక్క ధర్మ విధులు ఉండాలి. తర్వాత ఏటి మీద రాస్తానన్నాడు? వారి హృదయము మీద వాటిని వ్రాసేదను. దేవుడు ఇప్పుడు ఆజ్ఞలను ఎక్కడ రాశాడంటే, నువ్వు నిజంగా నూతన నిబంధన క్రైస్తవుడి అయితే నీ హృదయంలో దేవుని మాటలు ఉండాలి. అంత మాత్రమే కదా ఆయన అంటున్నాడు, నేను వారికి దేవుడనైందును వారు నాకు ప్రజలై ఉంటారు. నిజమే. ఈరోజు మనము ఆ అంధకార సంబంధమైన అధికారంలో నుండి, ఆ చీకటిగా నుండి వెలుగులోనికి మనములను పిలిచిన వాని యొక్క ప్రజలమై ఉన్నాం. మనము ఆయన ప్రజలమై ఉన్నాం. ఆయన ప్రజలమై ఉన్న మనము ఏమై ఉన్నామై అంటే ఆయనకు ప్రజలమై ఉన్నాం. మనము వారికి ఆయన మనకు దేవుడై ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన మనకు దేవుడైతాడో ఇక మన పాపాలని ఆయన గుర్తు చేసుకో. మన పాపాలని గుర్తు చేసుకోకపోకుండా ఉండటానికి మనము చేసే యాగమే ఇది ఈ నూతన నిబంధన ఆరాధన క్రమం. అంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు తీసేసి, లేకుంటే పాత నిబంధనను దేవుడు తీసేసి క్రొత్త నిబంధనను ఇచ్చాడు అని చెప్పటానికి బైబిల్లో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. పాత నిబంధనలో చేసేటివన్నీ ఈరోజు నూతన నిబంధన క్రైస్తవులు చేయటానికి వీలు లేదు. చేయొచ్చు అంటారమ్మా? చేస్తే కొన్నే చేయాలి అనేది ఏమన్నా ఉంది అక్కడ? ఇప్పుడు కొట్టేశాను అంటే అర్థం ఏంటి? తీసేశాను అంటే అర్థం ఏంటి? బైబిల్లో ఎన్ని మార్లో చెప్పాడు. కొలసీలకు రాసిన పత్రికలో మనకు విధి రూపముగా ఉన్న ఆజ్ఞలను దేవుడు సిలువలో వాటిని ఏం చేసేసాడు? కొట్టివేసేసాడు. ఆ చేవరాతను తుడిచేసేసాడు అని రాశాడు. ఇప్పుడు తుడిచేస్తే ఏమన్నా కనపడుతుంది అక్కడ? ఇప్పుడు మనం బోర్డు మీద రాసాం, ఉన్నంతసేపు కనపడుతుంది. తుడిచేస్తే క్లియర్ అవుతుంది. అంటే ఇంక ఏమీ లేదు. అది కాదు. మరి ఏది? ప్రస్తుత నిబంధన దేవుడు ఉంచాడు. ఎందుకో తెలిసిన? నేను వారికి దేవుడనై ఉండాలి, వారు నాకు ప్రజలై ఉండాలి. అందుకే నేను రాతి పలకలు కాదు, వారి హృదయంలో రాస్తున్నాను, వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచుతున్నానని చెప్పి ఇదిగో ఇక్కడ కొన్ని వ్యత్యాసాలు మీకు ఇచ్చాడు. నేను చదువుతాను, వాటిని మీరు ఒకసారి ఇది నేను మళ్ళీ మీకు పీడిఎఫ్ చేస్తాను. పాత నిబంధన రాతి పలకల మీద రాయబడింది. క్రొత్త నిబంధన మెత్తని హృదయం మీద రాయబడింది. రాతి పలకల మీద రాయబడింది దానికి చాలా మన దగ్గర ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 2 నుంచి 3 వచనాలు ధర్మశాస్త్రం మనకి ఇచ్చింది రాశాడు. దేవుని వేరుతో రాశానని. తర్వాత పాత నిబంధనలో ఏమున్నాయో కొత్త నిబంధనలో ఏమున్నాయో ఇక్కడ మనం చూస్తే మనకి ఏది సరైంది అయితే అదే మనం చేద్దాం. మీకు ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఏది సరైంది? వీటిలో ఏది మనకు మంచిది? ఏది మంచిది? యేసు ప్రభు ఏమైనా చేశాడా? అలాంటిది ఏదన్నా మనకు చూపించాడా? ధర్మశాస్త్ర కాలంలో ఉన్న ఆయనే ఏదైనా చూపించాడా మనకి? అంటే మనకు ఒక్క ఉదాహరణ చాలు. ఏంటో చెప్పమంటారా? వ్యభిచార మందు పట్టబడిన స్త్రీ. వ్యభిచార మందు పట్టబడిన స్త్రీ ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపేయాలి. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆ శిక్ష అమలు చేయాలా లేదా? ధర్మశాస్త్రానికి కట్టుబడినప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. మనం అనుసరించాలా అనుసరించకూడదా? కానీ ఆ ధర్మశాస్త్రాన్ని రాసిన ఆయన వచ్చాడు అంటున్నాడు. ఏమని అంటే, రాళ్ళతో కొట్టాల్సింది మాట నిజమే, కొట్టండి. కానీ మీలో ఎవడైతే నేను నా దగ్గర ఏ దోషము లేదనుకుంటాడు వాడు చేయండి, వాడు రాయేయండి అన్నాడు. దేవుడు మార్చేశాడు అనటానికి ఆ ఒక్క ఉదాహరణ చాలదా? నిబంధనను మార్చాడు అని చెప్పడానికి ఆ ఒక్క ఉదాహరణ చాలదా? ఎవరైనా కొట్టారామని చచ్చిపోవలసిన ఆమె ఏమైందో తెలిసినా సమాధానము గలదాని వై అని చెప్తూ అని ఒక మాట అన్నాడు, ఇక మీదట పాపము చేయకు. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది చెప్పండి? అది మాని ఆయన్ని వెంబడించింది అని రాశాడు గ్రంథంలో. ఈరోజు క్రొత్త నిబంధన లాంటిది, పాపిని పరిశుద్ధునిగా మార్చేది. నూతన నిబంధన పాపిని పరిశుద్ధునిగా మారిస్తే పాత నిబంధన ఏం చేస్తుందో తెలుసా?
పాపము చేసిన వాడిని చంపేస్తుంది, వానికి బ్రతకడానికి ఆస్కారాన్ని ఇయ్యండి. కానీ నూతన నిబంధన అలాంటిది కాదు. ఎంత ఘోర పాపినైనా కూడా క్షమించగలిగినది యేసు ప్రభు రక్తమే, క్రొత్త నిబంధనే. యేసు ప్రభు రక్తమే అంటానికి గల కారణం ఏంటంటే ఆ రక్తమే నిబంధన అని బైబిల్లో ప్రస్తావించబడింది. ఇప్పుడు ఆ నిబంధనలో ఉన్న మనము ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలి అనేది మనము నేర్చుకొని ముందుకు నడిస్తే అది మనకు మేలుకరంగా ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటాను. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయమ్మా? పాత నిబంధన క్రొత్త నిబంధన గురించి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చమ్మ, తప్పలేదు. ఎందుకంటే ప్రస్తుత కాల పరిస్థితులలో వాక్య పరిశీలన లేకుండా, వాక్య పరిపూర్ణత లేకుండా మనం కుడివైపునైతే ఉండలేము. ధైర్యం కావాలి కుడివైపునకి వెళ్ళటానికి. ఎవరిని పడితే వాళ్ళని వెళ్ళలేము. వెళ్తామా? నేను కుడివైపున వెళ్తానని నువ్వు బైబిల్ పట్టుకుంటే కుదరదు. చాలామంది అలాగనే అనుకున్నారు. ఏంది నువ్వు మమ్మల్ని ఎడవైపు నుంచావు? మేము నీ నామమున ప్రవచించాం. పెద్ద పెద్ద సభలు, లక్షల మంది సభలు మేము ప్రవచించాం, దయ్యాలను ఎల్లగొట్టాం, రోగులను స్వస్థపరిచాం. నీ నామమున ఎన్ని అద్భుతాలు చేస్తే మమ్మల్ని లెఫ్ట్ సైడ్ ఉంచావు. దేవునితో మాట్లాడారు కొంతమంది, దేవుడు వారితో మాట్లాడాడు. ఏమని తెలుసా? మీరెవరో నేను ఎరగను అన్నాడు. ఎందుకు అలా జరిగిందంటారు? వారు చేయవలసినది చేయక చేయకూడనిది చేశారు. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను ఎందుకు పిలుస్తున్నారు అని ఆయన అడిగాడు. ఈరోజు చాలామంది అలానే చేస్తున్నారు. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఒకవేళ నువ్వు ప్రభు అని పిలుస్తున్నావంటే దాని ప్రయోజనము నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరమై ఉండాలి. అది కాకుండా నువ్వు ఊరికనే గ్రంథాన్ని పట్టుకొని మందిరానికి నడిచినంత మాత్రాన నీకు ఆశీర్వాదం వస్తుంది అనుకుంటే అది నీ భ్రమ. ఈరోజు చాలామంది అలాగ ఉన్నారు. మనం అలాంటి వారిగా ఉండటానికి వీలు ఉండకూడదు. దేవుని గ్రంథంలో ఏమైతే చెప్పాడో అదే చేద్దాము, ఏమైతే మాట్లాడాడో అదే చేద్దాము, ఏదైతే రాశాడో దాన్నే నడుద్దాము. దేవుడు చెప్పంది మనం ఏమాత్రము చేయటానికి ప్రయత్నమే చేయకూడదు. అలాంటి ఆలోచనే రాకూడదు. అటు స్థితి దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.